काल नेत्र त्रिनेत्र शूल त्रिशूलदात्रम् सत्य प्रवाह दिव्य प्रकाश मंत्र स्वरूप मात्रम् రాయేసిన భిక్షం పూర్వకాలము నాడు త్రేతాయుగమునందు దేవతలు పడ్డ కష్టాలు సుఖాలైన నాడు కలియుగము లోపల మానవులకు కథా శాస్త్రాలుగా వెలిసినయమ్మా. అరే ఈ పండుగ పూట అన్న పరమేశ్ గారు లేచిండో లేవలేదు అనుకో బకెట్ నీళ్ళు అనిపి గుమ్మరిద్దాం ఇంకా లేవలేదు కదరా. అరే పరమేశ్ పరమేశ్ పడా ఏంటిదిరా? అరే పరమేశ్ హ్యాపీ శివరాత్రి. అది రాత్రి పండుగ పోర్రి. అరే అది కాదురా హ్యాపీ శివరాత్రి రా. అరే ఏంద్రా పొద్దుగాల ఇంత పొద్దెక్కింది ఇంకా పొద్దుగాలంటే రేడు. అరే హ్యాపీ శివరాత్రి. అరే పొద్దుగాల లేపు శుభరాత్రి అని చెప్తావేంద్ర శైలి పట్టిన ఒక పూడ పోయి వండుకపోర్రా. ఊరు ఎండిపోయిన ఎందుకే మొక్కపోడా నేను అన్నది శుభరాత్రి అని కాదు శివరాత్రి అని చెప్పిన. అరే ఇది శివరాత్రి అన్న సంగతి మర్చిపోయిందా? ఇంకా మలుసుకొని అన్నాడు చూడు. చూడలేవురా. ఓ శివరాత్రి రా అని ఇంకా రాత్రి కాలేదు కదా శివ పొద్దుగాల అని చెప్పాలి. రాత్రి శివరాత్రి అని చెప్పాలి. అరే పొద్దుగాలైనా పగడిలైనా శివరాత్రి అనే చెప్తారు అర్థమైందా? అరే అన్నట్టు మర్చిపోయి శ్రీమంజన సినిమా ఏడు చేస్తున్నాడు. శివరాత్రి రా. అరే ముట్టుకోకు. ఏమైనా కొంపల్సి ముట్లు వచ్చిందా రా? ముట్టుడు కాదురా మురిగిపోయినా మొక్కపోడా. నేను నీళ్లు పోసుకున్నా. ఏమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం. అరే సత్తిగా శివరాత్రి రోజు ఎంతమంది శుభవార్త చెప్పినవరా? కంగ్రాచులేషన్స్ రా. దేనికి రా? నీళ్ళు పోసుకున్నా కాదురా. నీ అబ్బా నేను అన్నది గా నీళ్ళు పోసుకుంటు కాదు. పొద్దుగా లేచి తలంటూ స్నానం చేసిన అని చెప్పిన. అయినా నేను మొగోనిరా మొగోళ్ళు నీళ్ళు పోసుకుంటారు ఎక్కడన్నా. ఈడు మగారా బుజ్జే అరే నేను బుజ్జిని కాదురా బుడ్డన కానురా. అరే అవును గారు రాజాడు ఎక్కువేంట్రా? అరే నీకు తెలియదు ఏముందిరా. ఆడ ప్రతి శివరాత్రి కోటిలింగాలు పోయి గంగలు స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని వస్తారా. అంతేకాదురా గుడికి వచ్చినాక ఒక 5 ఇల్లు రాయేసిన భిక్షం ఎత్తి ఆ తర్వాత పొద్దున్న దాకా శివయ్య సన్నిధి నుండి రాత్రిగా అందరినీ జాగారం ముట్టించి తెల్లని దాకా జాగారం చేస్తారు తెలుసారా. సరే గాని నువ్వు పోయి నీళ్ళు చిచి స్నానం చేసి రాపో. ప్రతిసారి నీళ్ళు పోసుకొని అంటాను. ఆ నీళ్ళు ఏదైతే మనసు పడ్డది ఏంద్రా? నీళ్ళనా? ఏ నీళ్ళరా? అదేరా మీ ఇంటికి ఈరా బిడ్డ. ఎవర్రా గా నీలికల్లా నీళ్ళనా? ఏ గామనేరా. అరే గామే గిమే నాకెందుకురా? నాకు నా మరదలు లేదారా? నా మరదలు మస్తు మంచిరా పాపం దానికి అన్యాయం చేయని. అంతే అంటవా? విభూతి ధరిసిదరే పోగుವುದು భవరోగ విభూతి చిన్నవయ్యా. రాయేసిన భిక్షం అమ్మా ఉన్నారా లేరా? నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ముఖం మొత్తం కర్రగా అవుతాను. రేపటికి వెళ్ళి ఫేరన్లు పెట్టి తమ్మన లెక్క తెల్లగా నీకు ఆడతావు. రాయేసిన భిక్షం ఆ రాజు నువ్వేనారా? వేషం బాగా వేసినవరా. ఈ శివరాత్రికి నువ్వే ట్రైనింగ్ అయ్యేటట్టున్నాగా. ట్రెండింగ్ ఏమో కానీ ఒకసారి రన్నింగ్ చేసి పిలిచి బియ్యం రా నీ పోతా. ఒక్క 2 నిమిషాలు దూసుకుంటారు తెస్తా. ఈ దున్నపోతు మొక్కని ఎందుకు ఈయన వాడుతాను మెల్లవాడాలని అన్న. అయినా ఈ పండుగ పూట కూడా పంది లెక్క అన్నావు. అరేవర్రాగా ఇప్పుడే తాను చేసి దూతాను. ఈ పండుగ పూట అన్న కొంచెం భక్తి కొద్ది ఉండుర్రా. అరే గట్లా అంటే ఇలా ఒక్కపోతే తెలుసా? నువ్వు ఉపాసం ఉంటావా? ఉపాసం రాకినా యుద్ధాలు ఎప్పటికీ నామరేసుకుంటుంటావు. ఇంకా నువ్వు ఉపాసం ఉంటా అంటే మేము నమ్ముతావారా?
నేను ఉపవాసం ఉంటా అనలేరా, ఒక్క పొద్దు ఉంటా అన్న. ఒక్క పొద్దుకుని ఉపవాసానికి తేడేందిరా? ఉపవాసం అంటే ఉమ్మునీరు కూడా మింగకుండా నిత్యం నీలకంఠుని ధ్యానంలో నిమగ్నమై ఉండడం. అబ్బా మరి ఒక్క పొద్దు అంటే ఏందో? ఒక్క పొద్దు అంటే ఏం లేదురా, ఉన్న 3 పూటల్లో ఒకే పూట తినాలి, నీసు కౌసు ముట్టద్దు, ఆ దేవుని ధ్యానిస్తూ ఉండాలి అంతే. అంటే ఇప్పుడు పరమేశ్ గారు ఒకటే పూట తింటా? మరి ఏమనుకున్నావురా, పూట పూట కమ్మగా తీయాలని ఎక్కుదాం అనుకున్నావా పంది లెక్క? ఆడు పొద్దుగా లేవాగానే లొటాకడి ఛాయల షెటాక్ చక్కెర వేసుకొని అద్దెకి అటుకుని నానేసుకొని నోట్లు వేసుకుంటా అనుకుంటాను. అరే గట్ల అంటేనే మీదరా, ఒక్కొక్కళ్ళు ఒక్క పొద్దు పేరు మీద కక్కచ్చి దాకా తింటారు తెలుసా, కక్కచ్చి దాకా తింటారు తెలుసా. కక్కచ్చేదాకా తిండి ఎందుకురా? కక్కచ్చినప్పుడు ఆ కడుగ ఎక్కత అయిపోతుంది కదా. అరే ఒక్కొక్కరు ఎట్లు తెలుసారా, ఒక్కొక్కరు సాయిల డబుల్ రొట్టెలు డబుల్ అతుకొని తింటారు, అట్నే ఉప్మా పోసుకొని తింటారు, ఇక కడుపులో కాల్చుందని కంకులు కాల్చుకొని తింటారు, ఇక కందగడ్డ ఉడుకు పెట్టుకొని కూడా తింటారు. ఇక సాయంత్రం అయిందండి సత్తుపీడి దవడకేసి గట్టిగా దంచుతారు, ఇంకేం తెలియదు సక్క పూస లెక్క వీళ్ళని ఒక పొద్దు పచ్చి మంచిళ్ళు కూడా పుకిలించి ఉంచా అని అంటారా కొందరు. అంతేగా ఇదేం ఒక పొద్దురా, లట్టు పుట్ట అంతా దంచి పొట్టలు వేసినాక భలే ఉందిరా నిండు ఒక పొద్దు. అరే అయితే కానీ గోయి పూజ తెచ్చిరారా? అరే మేము అందరూ అడ్డే పోతున్నారా? పోయినాక నాకు ఒక 4 రెమ్మలు తెచ్చిరా. సరే ఇస్తుంది. సరే కానీ బియ్యం పెట్టుకో, నాకు ఎగురుతాం. అరే కంకులు కందగడ్డ అంటే గుర్తుకొచ్చింది, మీరు కొనుకొచ్చిరా కందగడ్డ? అరే ఎప్పుడు తిండికి వెళ్ళినారా? సాయంత్రం సందర్భంగా మా ఇంటికి రారి, మీ ఇంటికాడ దీపం ముట్టించినాక. ఎందుకురా సాయంత్రం వస్తే సత్తుపిండి గిట్ట పెడతావా? అరే సత్తుపిండి పెట్టుడు కాదురా, మీరు గిట్ల ఎక్కడో అక్కడ ఉన్నాడు అనుకో, ఎక్కడో అక్కడనే ఉరుకుతాడు, అందరం కలిసి ఒక్కడ ఉన్నాం అనుకో, మంచిగా భజన చేసుకుంటా తెల్లారులు జాగారం చేయొచ్చు. అవును నిజమేరా. సరేరా అత్తం. సరే సన్న బియ్యమేరా. అది నువ్వు కూడా రారా ఆడతాడు జాగారం చేద్దాం. అచ్చుడే జాగారం చేసి ఎట్రా రాజు చెప్పింది తిన్నావా? రాత్రాలు ఇంటికి పోదాం, జాగారం చేసి తెల్లందాకా భజన చేద్దాం. ఏం రాత్రం జాగారం కానీ పండుకోవాలి మంచిగా. ఏంది కాదురా, మనం ఫస్ట్ రోజు తెల్లారిదాకా తాకుండా తినుకుంటున్నాం, ఆ తర్వాత ఆ తెల్లారి మనకేమొచ్చిందిరా సత్తి కక్కుడు తప్ప. అందుకే ఇవాళ ఒక్క రోజైనా దేవుని దగ్గర భక్తి కొద్ది తెల్లందాకా జాగారం చేద్దాం. అరే భక్త కట్టప్ప తర్వాత మన రాజుగారు శివభక్తిలా. అరే అది భక్త కట్టప్ప కాదు, భక్త కన్నప్ప. శివునికే కళ్ళు దానం చేసిన గొప్ప శివభక్తుడు ఆయన. ఆయన రాజుగానికి ఆయనకు పోలికలేంద్రా, ఆయన మహాశివభక్తుడు తెలుసా? అరే సాయంత్రం జాగారకు మాపోదాం కానీ ఇప్పుడు గోయిపోకోం పాలేర్రా. అవును నిజమేరా. అరే ఉంటే బండి లేకపోతే సైకిల్. అరే ఇవాళ నాకు మంచిగా అనిపిస్తుందిరా. ఎందుకురా? అరే మనం అంత దోస్తుగా అందరం ఒక్కగా ఉండి ఆ శివయ్యకు జాగారం చేస్తాను కదరా, ఆ శివుడు మనం చల్లగా చూస్తాడు రా. చల్లగా మాదుతారు కానీ కంకులు ఎప్పుడు కాల్చుకున్నాం, కందగట్టు ఎప్పుడు పెట్టుకుందాం, రాగులు అవుతుంది. అరే నీ కండగడ్డ మీద కంకుల మీద నారా, దేవునికి భక్తి కొద్ది ఉండురా. ఒక్కరోజు పొద్దుగాల దేవుని ఎత్తుకున్నాక ఆ కంకులు కాల్చుకుందువు, కండగడ్డ ఉల్ట పెట్టుకుందువు, ఆ పలహారాలు తీసుకుందువు. అర్థమైందా? నీకెందుకు వచ్చిన భజన చేద్దామని అర్థం. భోజనం పుట్టాను కాదు, అర్థమైందా? బోలో శివశంకర్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన కొనరావా, ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన కొనరావా, ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన కొనరావా, ఎందుంటివో దేవా. శంకరుని ప్రియ కుమార పార్వతి ముద్దుల తనయ, శంకరుని ప్రియ కుమార పార్వతి ముద్దుల తనయ, శంకరుని ప్రియ కుమార పార్వతి ముద్దుల తనయ, శంకరుని ప్రియ కుమార పార్వతి ముద్దుల తనయ. ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన కొనరావా, ఎందుంటివో దేవా ఎందుంటి
ఎందుంటివో గణపతి తొలి పూజల కధిపతి 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 ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన గుణరావా ఎందుంటివో దేవా గణపతి శివతనయా శ్రీ గణపతి శివతనయా శ్రీ గణపతి శివతనయా శ్రీ గణపతి శివతనయా ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన గుణరావా ఎందుంటివో దేవా ఇదిగో మా ప్రార్థన గుణరావా ఎందుంటివో దేవా బోలో గణేష్ మహారాజ్ కి మహారాజ్ కి శివయ్య పాట పాడరా నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేలగలడు కోరితే పాపాలు పాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఉండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేలగలడు కోరితే పాపాలు పాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు జై శివశంకర్ మహారాజ్ కి బా. అరే మన జాగారం మంచిగా గడిచిందిరా. ఇదే మనకు 10,000 రా. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒక్క దినం కూడా బాగుండాలి దేవుని సన్నిధిలో మనం గడిపినందుకు అదే మనకు భాగ్యం రా. वीरभद्राय अग्निनेत्राय